యూజువల్గా ఒకరు మనల్ని అపార్థం చేసుకుంటున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో నేను చెప్తాను, జాగ్రత్తగా రండి. అది నీ జీవితంలో జరిగితే సరి చేసుకో. కొంచెం వాక్య జ్ఞానం ఉంటే గనక కష్టపడి వెళ్ళి ఆ వ్యక్తితో సర్దుకుంటానికి ప్రయత్నం చేస్తా. కానీ అవతలోడు మనం అనుకున్నట్టు ఉండడుగా. అసలు ఎండో నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, నేను అనలేదండి బాబు, నేను అన్నాను అనుకోండి, అసలు ఎండో సరే నా సైడ్ నేను క్లియర్ అయిపోయి నువ్వు బాధ నువ్వు బళ్ళి అని వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినోడు కుదురుగా ఉంటాం అంటే కుదురుగా ఉండవు, వెనక్కు నుండి దాన్ని పెద్ద ప్రచారం చేస్తాం. ఏంటంటే మనం కరెక్ట్, వాళ్ళు తప్పు అన్నట్టు. అంటే నేను క్లియర్గా ఉన్నాను, ఆ వ్యక్తి క్లియర్గా లేడు అన్న సంగతి ప్రపంచం అంతా చెప్పేస్తున్నాం. చాలా మంది ఒక పాట ఇవ్వలేదని మందిరం మానేసేవాళ్ళు ఉన్నారు. చాలా మంది నన్ను పలానా ఇది లేదని మానేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ మినిస్ట్రీ అది ఇంపార్టెంట్. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. యు బీన్ మిస్అండర్స్టూడ్ బై సంబడి. ఎవరి చేతనైనా ఈ రోజున అపార్థంగా అర్థం చేసుకోబడిన స్థితిలో ఉన్నావేమో, నిన్ను చాలా మంది అపార్థం చేసుకుంటున్నారేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దేవుని బిడ్డగా ఇంతమంది దైవ వాక్యంలో అపార్థం అనే పరిస్థితిలో వెళ్ళారు అని అంటే, ఒక దేవుని బిడ్డగా నువ్వు కూడా అలాంటి పరిస్థితి గుండా వెళతావు. అదేం కొత్త కాదు.